ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆ అధికారంలో ఉన్న వారికి ఆక్సిజన్లా పనిచేసేది ఆబ్కారీ శాఖ. ఇది ఎలైట్ వైన్స్ బార్లు. గత ప్రభుత్వము మనం పేపర్లో చూస్తాం అప్పుడప్పుడు, సంవత్సరానికి ఒకసారో పండుగలప్పుడు 100 కోట్లు తాగినరు, 400 కోట్ల మద్యం అమ్మకాలు, 300 కోట్ల మద్యం అమ్మకాలు, ఎండాకాలం వస్తే బీర్ల అమ్మకాలు, ఇట్లా వరుసగా లెక్కలు చూస్తూ ఉంటాం. ఇట్లా సంవత్సరానికి జనం తాగుతున్న మందు విలువ గత ప్రభుత్వ ఆయనలో వచ్చిన దానికి ఈ ప్రభుత్వ ఆయనలో వస్తున్న దానికి తేడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. 2023-24 సుమారుగా 20,000 కోట్ల రూపాయల మందు తాగుతారంటే అంతే తాగిన అంతకన్నా ఎక్కువనే తాగారు. ఈసారి కూడా ఈ ప్రభుత్వం బార్ల విషయంలో కొంచెం తన పాలసీని కొంచెం ఇంకా మార్చి 2024-25 బడ్జెట్లో 25 నుంచి 26 వేల కోట్ల రూపాయలు అదనపు రాబడి అంచనా వేసుకొని ఉన్నది. అంటే బడ్జెట్లో చూడండి, మనం ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు అనుకుందాం, ఒకవేళ 4,000 కోట్ల రూపాయలు అవుతున్నది. సిలిండర్లవి ఒక 750 కోట్లు, 4,000 కోట్లు కరెంటువి, పెన్షన్దారులవి సంవత్సరానికి అదొక 8,000 కోట్లు అనుకో, రెండు కలిపి 8, 4, 8, 12 తర్వాత 200 యూనిట్లది సిలిండర్ కలుపుకొని అదొక 3,000 కోట్లు అనుకుందాం, 15,000 కోట్లు. 15,000 కోట్లు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాళ్ళకు ఒక సంవత్సరానికి ఒక 3 నుంచి 5,000 కోట్లు అనుకుందాం, 12, 5, 17,000 కోట్లు. 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను ఇదే మందుతోనే లేపేస్తున్నారు, ఇంకేం లేదు. అంటే ఇంకా దీనికి తోడు రిజిస్ట్రేషన్ల శాఖ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే ఆదాయము వారు అనుకున్నది 10-12 వేల కోట్ల రూపాయలని అనుకుంటున్నారు. అది కూడా పెరుగుతుంది జిఎస్టీ ద్వారా. అయితే ఒక్కటి గమనించి, ఈ ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పన్నేతర ఆదాయాన్ని 20,000 కోట్ల పైబడి ఉంచింది. అంటే ప్రజలపైన పన్నులు వేయకుండా తీసుకునేది అని అర్థం. ఇక్కడ కూడా వినియోగదారులపైన డైరెక్ట్ వేయట్లేదు, ఇక్కడ ఇది కూడా పరోక్షంగానే ఉంది. చాలా అద్భుతమైన ఇది చూడండి, ఇది టానిక్ తరహాలో అధునాతన వైన్ షాపులకు అనుమతులు ఇచ్చే యోచనలో ప్రభుత్వము. లాటరీ ప్రక్రియ లేకుండా నేరుగా కొన్నేళ్ల పాటు లైసెన్సు. హైదరాబాద్ కేంద్రంగా బార్ల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయము. మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై ఇది ఇంకా అస్పష్టం ఉంది, ఇంకా క్లారిటీ లేదు. ఈసారితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని అంచనా. జిఎస్టీ రెవెన్యూ వసూలు 15% పెంపు. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కనిపించని మార్పు. తగ్గిన అమ్మకం పన్ను అంచనాలు. ప్రజలపై భారం పడకుండా అదనపు ఆదాయంపై సర్కారు దృష్టి. ఇక్కడ ఇది కేవలం మనం చెప్తున్నాం ఇట్లా, అంటే ప్రతీ నెల ఎక్సైజ్ ద్వారా 500 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది అంటే ప్రభుత్వం ఎవరొచ్చినా సరే ఆ మేరకు భారము ఎక్సైజ్ శాఖ మీద పడుతున్నది. గత ప్రభుత్వము అంటే 12 నెలలు, నెలకు 2,000 కోట్ల రూపాయల మందు తాగాలి. నెలకు 2,000 కోట్లు, సంవత్సరానికి 12-24, 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఉంటే అంత డబ్బు రావాలి. వస్తే ప్రభుత్వం టార్గెట్ అది రీచ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది మద్యం అమ్మకాలకు సంబంధించింది. మనం చంద్రబాబు నాయుడు హయాం నుంచి చూస్తే కనుక అప్పట్లో ఎక్కువ కరువుతున్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. మనకు ఓ 10 ఏళ్ల కింద లెక్కేస్తే ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిపోయిన జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏమిటి? దానిపైన ఇంకా కొంత స్టడీ చేయాలి. అప్పటికి వచ్చింది మద్యం అమ్మకాలు ఎక్కువని. తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం రాష్ట్రంలో తెలంగాణ నుంచి మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయాల ప్రభావము చాలా గణనీయంగా ఉంటుందని అర్థం. దీనిపైన వేరే రాష్ట్రాల్లో కొన్ని అవి కూడా పరిశోధనలు కూడా వచ్చినాయి. సరే, ప్రభుత్వం ఎవరైతేనేమిటి, మొత్తానికి ఆబ్కారీ ఆదాయమే ఆక్సిజన్గా ఉంది అనేది మాత్రం మరోసారి రుజువు అవుతూ ఉన్నది.